హాయ్. ఆర్ఆర్బి గ్రూప్ డి 2026 ఇక్కడ కేవలం రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించిన క్లాసెసే చెప్పడం జరుగుతుంది. క్లాస్ 2 రైల్వే ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న కొన్ని మోడల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మోడ్ బహుళకం కనుగొనండి అని ఎగ్జామినర్ మనల్ని 5 రకాల ప్రశ్నలు వేసి అడిగే అవకాశం ఉంది. సో వాటి గురించి క్లియర్గా నేర్చుకుందాం, చూద్దాం ఒకసారి. అదేవిధంగా ఉమెన్స్ డే ఆఫర్గా మనం ఏదైతే 10 రూపీస్కే ఇస్తున్నామో అది ఈ రోజుతో క్లోజ్ చేయడం జరుగుతుంది. తీసుకోవాలనుకునేవారు తీసుకోండి, అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఇది ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్ 10 రూపీస్, పాలిటీ 10 రూపీస్, జీకే 10 రూపీస్, కెమిస్ట్రీ 10 రూపీస్, అదేవిధంగా గ్రూప్ డి 51 రూపీస్, ఏఎల్పి అప్కమింగ్ నోటిఫికేషన్ 99 రూపీస్కి అందివ్వడం జరుగుతుంది. డెఫినెట్లీ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు ప్రాపర్గా నేర్చుకునే ప్రయత్నం చేస్తే. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ప్లేస్టోర్ నుండి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో మోడ్ తెలుగులో బహుళకం అంటారు. ఇక్కడ మొదటి క్వశ్చన్ ఒక్కసారి చూడండి. 7 5 6 3 3 7 1 7 8 7 1 4 8 8 మరియు 4ల బహుళకం కనుగొనండి అన్నాడు. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఈజీగా చేస్తాం. ఏ నెంబర్ అయితే ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో, మల్టిపుల్ టైమ్స్ హైయెస్ట్ టైమ్స్ రిపీట్ అయిందో అదే మనం బహుళకం అంటాం, అంతే కదా. సో చూద్దాం ఒకసారి. మొదటగా 7 ఉంది కనుక 7 ఎన్ని టైమ్స్ అయిందండి? 1 2 3 4. 7 అనేది 4 టైమ్స్ రిపీట్ అయింది. నెక్స్ట్ 5 చూద్దాం. 5 అనేది 1 ఓన్లీ 1 టైం. అదేవిధంగా నెక్స్ట్ 6 కూడా మనకి ఓన్లీ 1 టైం ఉంది. 3 ఓన్లీ 2 టైమ్స్ ఉంది. 1 ఓన్లీ 2 టైమ్స్ ఉంది. 8 3 టైమ్స్ ఉంది. అండ్ 4 2 టైమ్స్ ఉంది, అవునా. సో ఇక్కడ మనకి హైయెస్ట్ టైమ్స్ రిపీట్ అయిన నెంబర్ ఏదండి? కోర్స్ 7. ఇదే 4 టైమ్స్ రిపీట్ అయింది. సో మనకి ఈ పర్టిక్యులర్ క్వశ్చన్లో మోడ్ అంటే 7 అని అర్థము. ఓకే, సింపుల్. అయితే ఎగ్జామ్లో కూడా ఇన్ని నెంబర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలనంటే అవసరం లేదు. మనకి ఆప్షన్స్ ఇస్తాడు కదా. ఆప్షన్ ఏ 7 ఇచ్చాడు, ఆప్షన్ బి 4 ఇచ్చాడు, ఆప్షన్ సి 5 ఇచ్చాడు, ఆప్షన్ డి 3 ఇచ్చాడు అనుకోండి. కేవలం ఇవి కౌంట్ చేసుకుంటే చాలు. 7 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 4 టైమ్స్. 4 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. 5 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? ఓన్లీ 1 టైం. 3 అనేది ఎన్ని టైమ్స్ ఉంది? 2 టైమ్స్. సో ఇవి క్యాలిక్యులేట్ చేసుకొని మనం పెట్టేస్తే సరిపోతుంది. ఒకవేళ నన్ ఆఫ్ ది అబోవ్ ఉంటే డెఫినెట్లీ అన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, రైట్. సెకండ్ వన్ చూడండి. సగటు 35 మరియు మధ్యగతము 33.5 అయితే బహుళకం విలువ ఎంత అంటున్నాడు. సో సగటు మీన్స్ మీన్ ఇచ్చాడు, మధ్యగతము అంటే మీడియన్. సో మీన్, మీడియన్ అండ్ మోడ్కి గల ఒక ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోవాలి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. నోట్ చేసుకోండి ఈ ఫార్ములా, దయచేసి నోట్ చేసుకోండి. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అంటే బహుళకం ఈక్వల్ టు 3 ఇంటూ మధ్యగతం మైనస్ 2 ఇంటూ సగటు. ఓకేనా. దీంతోపాటు మరొక ఫార్ములా కూడా ఉంటుంది, అది వేరే దగ్గర ఉపయోగపడుతుంది, బట్ అది కూడా ఇదే వీడియోలో చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మోడ్ మైనస్ మీడియన్, మోడ్ మైనస్ మీడియన్ ఈక్వల్ టు 2 ఆఫ్ మీడియన్ మైనస్ మీన్. ఇది మనకి డిఫరెన్స్ అనే క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకు ఉపయోగపడుతుంది.
ఇది కూడా వచ్చింది ఇందులో నుండే. ఓకేనా? సో ఇది కూడా నోట్ చేసుకోండి. సో ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కనుక మనం ఇది యూజ్ చేద్దాం. మోడ్ ఈక్వల్ టు ఏమన్నాడు, 3 మీడియన్ అన్నాడు. మోడ్ ఈక్వల్ టు ఏమన్నాడు అండి, 3 మీడియన్. మోడ్ ఈక్వల్ టు 3 ఇంటూ మీడియన్ ఎంత 33.5 మైనస్ 2 మీన్ ఎంత 35. సో 3 ఇంటూ 33.5 is nothing but 100.5 మైనస్ 70, దట్ ఈక్వల్ టు 30.5 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకేనా? మన యొక్క ఆన్సర్ అవుతుంది. దీన్ని ఎంపీరికల్ ఫార్ములా అంటారండి. మనకి ఎగ్జామ్లో ఇస్తాడు బై యూజింగ్ ఎంపీరికల్ ఫార్ములా అన్నప్పుడు మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకేనా? రైట్. మరొక క్వశ్చన్, థర్డ్ వన్ చూద్దాం. బహుళకం కనుగొనండి అని ఈ విధంగా టేబుల్ ఫార్మాట్లో కూడా ఎగ్జామినర్ మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు మనకి ఏదైనా రిజల్ట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే అందులో మార్క్స్ ఇస్తూ ఉంటారు కదా. ఆ మార్క్స్లలో మనకి ఇప్పుడు సపోజ్ 98 మార్క్స్, 98 మార్క్స్, 93 మార్క్స్, 76 మార్క్స్, 49 మార్క్స్, 81 మార్క్స్ ఈ విధంగా ఇస్తూ ఉంటాడు. సో ఓవరాల్గా వాళ్ళు ఇప్పుడు మనకి 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చినప్పుడు వాళ్ళు ఏమిది ఇస్తారు, 2 మెంబర్స్కి 98 మార్క్స్ అబోవ్ ఈ విధంగా ఇస్తారు. అవునా? 2 మెంబర్స్కి 98 మార్క్స్, అదేవిధంగా 10 మెంబర్స్కి 100/100 మార్క్స్ అని ఈ విధంగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, అది. సో ఇక్కడ ఈ పట్టిక చూడండి, మార్కులు ఇచ్చాడు, విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. ఇది మనకి ఫ్రీక్వెన్సీ అవుతుంది, పౌనఃపున్యం. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే 13 మార్క్స్ అనేది 95 మెంబర్స్కి వచ్చింది. 13 మార్క్స్ అనేది 95 మెంబర్స్కి. 27 అనేది 57 మెంబర్స్కి వచ్చింది. 59 మార్క్స్ అనేది 80 మెంబర్స్కి వచ్చింది. అవునా? 61 మార్క్స్ అనేది 98 మెంబర్స్కి వచ్చింది. అగైన్ 97 మార్క్స్ అనేది 73 మెంబర్స్కి వచ్చింది. సో ఇప్పుడు మార్క్స్ లిస్ట్ అనే ఒకటి రిలీజ్ చేశాడు అనుకోండి వాడు ఒక చార్ట్. అందులో 13 మార్క్స్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి 95 టైమ్స్ వస్తుంది. 95 టైమ్స్ వస్తుంది. అవునా? అదేవిధంగా 27 మార్క్స్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది మనకి ఆ లిస్ట్లో, 57 టైమ్స్ వస్తుంది. సిమిలర్లీ 59 మార్క్స్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది ఆ లిస్ట్లో, 80 టైమ్స్ వస్తుంది. అగైన్ 61 మార్క్స్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, 98 టైమ్స్ వస్తుంది. అగైన్ 97 మార్క్స్ అనేది ఎన్ని టైమ్స్ వస్తుంది, 73 మార్క్స్ వస్తుంది. సో ఈ లిస్ట్లో కనుక మనం చూస్తే మనకి ఏ నెంబర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, 61 మార్క్స్. అంతే కదా, 61 మార్క్స్ మనకి 98 టైమ్స్ కనిపిస్తుంది. అందుకే ఫస్ట్ మీరేం చేయాలి అని అంటే ఇదే మన యొక్క మోడ్. ఓకేనా? మన యొక్క మోడ్ ఏంటిది, 61. మనం ఈ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. అంటే పౌనఃపున్యం అంట. విద్యార్థుల సంఖ్య ఏది హైయెస్ట్ ఉంది, 98 ఉంది. హైయెస్ట్ 98 ఉంది, 98 మెంబర్స్. సో 98 మెంబర్స్కి ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయి, ఈచ్ 61 మార్క్స్. సో దీది మన యొక్క మోడ్ అవుతుంది, బహుళకం అవుతుంది. ఓకేనా? ఇది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. పెద్దగా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్ కూడా కాదండి ఇది. అంటే ఒకసారి వింటే చాలు, ఎగ్జామ్లో డెఫినెట్లీ వచ్చే అవకాశమే ఉన్న టాపిక్. కానీ మనం ఏదో పదే పదే నేర్చుకోవాల్సిన పని ఏమీ లేదు. ఓకే? సో ఇక్కడ చూడండి, బహుళకం కనుగొనండి అని ఇక్కడ ఇంటర్వల్స్ ఇచ్చాడు, లేదా క్లాసెస్ అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీ, పౌనఃపున్యం ఇచ్చాడు. ఇక్కడ 15 నుండి 25 గల వయసు గల పేషెంట్ల సంఖ్య 14 మంది. 25 నుండి 35 మంది, 35 సంవత్సరాల వయసు గల పేషెంట్లు 32 మంది. సిమిలర్లీ 35 నుండి 45 వయసు గల పేషెంట్లు 39 మంది. 45 నుండి 55 వయసు గల పేషెంట్ల సంఖ్య 38. 55 నుండి 65 సంవత్సరాల వయసు గల పేషెంట్ల సంఖ్య 10. 65 నుండి 75 సంవత్సరాల వయసు గల
పేషెంట్ల సంఖ్య 36, 75 నుండి 85 సంవత్సరాల వయసు గల పేషెంట్ల సంఖ్య 22. ఈ విధంగా ఇచ్చాడు. సో మనకి ఈ ఇంటర్వెల్స్లో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఇది లోయర్ ఇంటర్వెల్ అంటారు, లోయర్ లిమిట్, ఎందుకంటే ముందుది చిన్నది. ఇది అప్పర్ లిమిట్, ఇది లోయర్ అప్పర్, లోయర్ అప్పర్, లోయర్ అప్పర్, లోయర్ అప్పర్, లోయర్ అప్పర్, లోయర్ అప్పర్. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే, క్వశ్చన్ ఈ విధంగా చూడగానే మనం చేయాల్సిన మొట్టమొదటి పని, ఇందులో అప్పర్ లిమిట్, ఇందులో లోయర్ లిమిట్ సేమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో అప్పర్ లిమిట్, సెకండ్ దాంట్లో లోయర్ లిమిట్, లేదా మనం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇది అనుకోండి, ఇందులో అప్పర్ లిమిట్ తీసుకున్నాము, ఇందులో లోయర్ లిమిట్, లేదా ఇందులో అప్పర్ లిమిట్ తీసుకున్నాము, ఇందులో లోయర్ లిమిట్ సేమ్ ఉందా లేదా చూసుకోవాలి. సేమ్ ఉంది కదా, ఇక్కడ 25, ఇక్కడ 25 ఉంది, సేమ్, దెన్ ఎస్. సో నెక్స్ట్ వెంటనే సెకండ్ స్టెప్కి వెళ్ళిపోవాలి. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఫార్ములా రాసుకోవాలి. L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ ఫార్ములా మనకి మోడ్కి సంబంధించిన ఫార్ములా. ఈ విధంగా సేమ్ ఉందా అనేది చెక్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, సేమ్ ఉందా చెక్ చేయాలి. ఎస్ ఉంది అనగానే మనం ఫార్ములా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు గివెన్ డేటా అంతా మనం చేసేద్దాం. హెచ్ అంటే క్లాస్ సైజ్ లేదా ఇంటర్వల్ సైజ్. చూడండి, ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, మీరు ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. 25 మైనస్ 15 డిఫరెన్స్ ఎంత? 25 మైనస్ 15 డిఫరెన్స్ ఎంత? 10. ఎనీథింగ్ ఏది తీసుకున్నా సేమ్ ఉంటుంది మనకి, అందులో పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే పని ఏం లేదు. 55 మైనస్ 45 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి హెచ్ ఈక్వల్ టు 10 వచ్చింది, పక్కన పెట్టేసేద్దాం. నెక్స్ట్ F1 హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ అంటే అత్యధిక పౌనపుణ్యం ఏది ఉందనే చూద్దాం. ఇందులో అత్యధిక పౌనపుణ్యం ఏదండి? 39. సో F1 ఈక్వల్ టు 39. ఓకేనా? క్లియర్. సో F1 ఇదైనప్పుడు దీనిపైన ఉన్నది ఎగ్జాక్ట్లీ అంటే దానికి ముందున్నది F0 ఎంత? 32. దీని కింద ఉన్నది ఇది F0 అయితే దీని కింద ఉన్నది F2 అవుతుంది. F2 ఈక్వల్ టు 38. అవునా? మరి అన్నీ వచ్చాయి, ఎల్ రావాలి. ఎల్. సో F1 ఏదైతే ఉందో దాని యొక్క లోయర్ లిమిటే మన యొక్క F1. లోయర్ లిమిట్ ఏమవుతుంది? లోయర్ లిమిట్ ఇక్కడ ఏమవుతుంది? 35 అవుతుంది. F1 యొక్క లోయర్ లిమిటే మనకి ఎల్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్ టు 35. సింప్లీ అందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాం, సరిపోతుంది. ఎల్ ఈక్వల్ టు 35 ప్లస్ 39 minus 32 divided by 2 into 39, 78 minus 32 minus 38 into 10. So simply 35, 39 minus 32, 7, 32, 38, 70, 78 minus 7, 70, then 8 into 10. ఓకేనా? సో ఇప్పుడు మనకి 35 ప్లస్ 70/8 అంతే కదా? 8 ఎంబులు 64, 6, 8 56, 8 5 40. సో 35 ప్లస్ 8.75 ఈక్వల్ టు ఎంత అండి? 35 ప్లస్ 8 43. 43.75 ఇది దీని యొక్క మోడ్ అవుతుంది. ఓకేనా? క్లియర్? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ 5th వన్. ఇది యాక్చువల్గా 5th మోడల్. ఇది ఈ విధంగా మనకి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. మ్యాథ్ అంటే భయపడకండి ఫస్ట్. ఓకే, ఇక్కడ తరగతి ఇచ్చాడు, పౌనపుణ్యం ఇచ్చాడు, సేమ్ బహుళకం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నేను ఏమని చెప్పాను మీకు? మొదటగా ఫస్ట్ ఇందులో అప్పర్ లిమిట్,
లోయర్ లిమిట్ సేమ్ ఉందా లేదా అనేది చూసుకోమన్నాను. దెన్ నో అని ఉంది కదా, ఇక్కడ 369 ఉంది, ఇక్కడ 370 ఉంది. ఓకేనా, సేమ్ లేదు. సో అప్పుడు మనం అడిషనల్గా ఒక విషయం చేయాలి. అది ఏంటి అంటే, ఇప్పుడు ఇందులో అప్పర్ లిమిట్, ఇందులో లోయర్ లిమిట్, లోయర్ మైనస్ అప్పర్, ఫస్ట్ అప్పర్ సెకండ్ లోయర్ అనేది గుర్తుపెట్టుకోండి. లేకపోతే దానికంటే ముందు దాంట్లో అప్పర్ నుండి తీసేస్తే సరిపోతుంది. ఇగో ఇందులో నుండి ఇది ఓకే 3. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఎంత? 1. అఫ్కోర్స్ ప్రతి దానికి కూడా 1 ఉంటుంది. ఓకేనా, సో డిఫరెన్స్ ఎంత? 370 మైనస్ 369 దట్ ఈక్వల్ టు 1. దీన్ని మనకి బై 2 వేసుకుందాం, ఏమవుతుంది? 0.5. సో ఈ 0.5ని ఏం చేయాలంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. 0.5ని మనం జస్ట్ ఒక దాంట్లో నుండి తీసివేయడం జరుగుతుంది, ఒక దానికి కలపడం జరుగుతుంది. ఓకే, ఏం లేదు, లోయర్ లిమిట్లో నుండి 0.5 మైనస్ చేస్తాం, అప్పర్ లిమిట్కి 0.5 కలుపుతాం. లోయర్ లిమిట్లో నుండి 0.5 తీసేస్తాం, అప్పర్ లిమిట్కి 0.5 కలిపేస్తాం. అప్పుడు ఏమవుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను రాస్తున్నాను జాగ్రత్త. 350 మైనస్ 0.5 దట్ ఈక్వల్ టు 349.5. అవునా, 369 ప్లస్ 0.5 దట్ ఈక్వల్ టు 369.5. 370 మైనస్ 0.5 దట్ ఈక్వల్ టు 369.5. సిమిలర్లీ 389 ప్లస్ 0.5 దట్ ఈక్వల్ టు 389.5. సిమిలర్లీ అన్నీ అలానే వస్తూ ఉంటాయి. 389.5, 409.5 అంతేనా. 409.5 మైనస్ ఎందుకంటున్నది జస్ట్ ఐఫోన్ అంత 429.5. అగైన్ 429.5, 449.5, 449.5, 469.5, 469.5, 489.5. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకి దీనితోటి పెద్దగా పని లేదు, ఇక ఇది అయిపోగానే పని లేదు. ఇప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన టేబుల్ ఇది. ఓకే, క్లియర్ క్లాసెస్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, ఇది దయచేసి. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ ఉందా? ఉంది. ఎక్కడైనా తీసుకోండి, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సేమ్ ఉందా? సేమ్ ఉంది. ఎస్, సేమ్ ఉంది. దెన్ ఇంతకు ముందు ఫార్ములానే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. జస్ట్ డేటా రాసేసుకుందాం. ఫార్ములా ఏంటిది? ఎల్ ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇదే కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? క్లాస్ సైజ్. సో 369.5 మైనస్ 349.5 ఎంత అండి? క్లాస్ సైజ్ హెచ్ ఈక్వల్ టు 20. నెక్స్ట్ F1 కావాలి. F1 అంటే ఏంటి? హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకి ఎక్కడ కనిపిస్తుంది? 82 దగ్గర కనిపిస్తుంది. సో F1 ఈజ్ ఈక్వల్ టు 82. ఇది F1. దీనిపైన ఉన్నది ఏంటిది? F0 ఈక్వల్ టు 58. దీని క్రింద ఉన్నది ఏంటి? F2. సో F2 ఈక్వల్ టు 65. మరి ఎల్ ఈక్వల్ టు ఏం కావాలి? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దీని యొక్క లోయర్ లిమిట్ కావాలి. దీని యొక్క లోయర్ లిమిట్ ఏంటి? 409.5. ఎల్ ఈక్వల్ టు 409. మళ్ళీ ఇదే వద్దండి, ఓకేనా. సో ఆల్ డేటా వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు జస్ట్ సింప్లిఫై చేసేద్దాం, సరిపోతుంది. సో ఎల్ ప్లస్ అంటే 409.5, F1 82 మైనస్ F0 58 బై 2F1 216 24 164 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. అంతేనా? సో చూద్దాం. 409.5 82 మైనస్ 58 24 164 మైనస్ ఇది ఎంత అండి? 58 65 73 123. అంతేనా?
సో సింప్లిఫై చేద్దాం. 409.5 ప్లస్ 24 రెండ్ల 480 బై 41. సో దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే 409.5 ప్లస్ ఇది మనం సింప్లిఫై చేస్తే మనకి 11.70 సంథింగ్ ఇలా వస్తూ ఉంటుంది. సో మొత్తం యాడ్ చేసుకుందామా? దెన్ 421.207 ఇది మోడ్. ఓకేనా? సో ఎంత క్లియర్గా నేర్చుకున్నాం మనం. దీనికి ఏమన్నా అంటే గుర్తు పెట్టుకొని ప్రిపేర్ అవ్వాల్సిన టాపికా కాదు. జస్ట్ మనల్ని నిద్రలో అడిగిన మోడ్ ఫార్ములాస్ చెప్పండి అన్నప్పుడు మనం వెంటనే ఎల్ ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ ఈక్వల్ టు క్లాస్ సైజ్. F1 అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏది ఉందో అది F1, దానిపైన ఉన్నది F0, F1 కింద ఉన్నది F2. F1కి ఏదైతే క్లాస్ ఉందో అందులో లోయర్ లిమిట్ ఎల్ అవుతుంది. ఇది మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. మెయిన్గా ఇలా టేబుల్స్ ఫార్మాట్లో ఇచ్చినప్పుడు, క్లాసెస్ ఇచ్చి ఇంటర్వెల్స్ ఇచ్చినప్పుడు అవి సేమ్ ఉన్నాయా లేదా, అప్పర్ లిమిట్ నెక్స్ట్ దాని యొక్క లోయర్ లిమిట్ సేమ్ ఉందా లేదా, సేమ్ ఉంది ఎస్, వెంటనే మనం ఫర్దర్గా ఫార్ములా వేసుకొని చేయాలి. సేమ్ లేదు, సో సేమ్ చేసే విధంగా చేయాలి. ఏంటి, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ వేసుకుంటే డిఫరెన్స్ వస్తుంది. అంటే ఫస్ట్ది తీసుకున్నాం అనుకో, ఫస్ట్ సెకండ్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్లో అప్పర్ లిమిట్ సెకండ్లో లోయర్ లిమిట్ మైనస్ ఫస్ట్లో అప్పర్ లిమిట్ తీసేసుకుంటే మనకు కొంత డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ బై 2 వేస్తే లోయర్ లిమిట్లో నుండి తీసివేయడం, అప్పర్ లిమిట్కి కలపడం చేస్తూ ఉంటే మనకి సేమ్ పొజిషన్కి వస్తాయి. వన్స్ ఒకసారి సేమ్ పొజిషన్కి వచ్చినాక యాజ్ యూజువల్గా మెథడ్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా? ఎంత చాలా చక్కగా చెప్పుకున్నాం కదా. సో ప్రాపర్గా చూడండి, నేర్చుకునే ప్రయత్నం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.